కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం. విగ్రహాల బంగారు తాపడం కేసులో కేరళ హైకోర్టు సూచనలు. రాజస్థాన్లో నకిలీ మాజీ సైనిక ఉద్యోగుల అరెస్ట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడితో ఆందోళన. ఇలాంటి వార్తలన్నీ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 3వ తరగతి నుంచే పాఠ్యాంశాల్లో ఏఐని చేర్చాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అన్ని తరగతుల విద్యార్థుల కోసం ఒక ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ ను కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఏఐకి సంబంధించి వచ్చే 2-3 ఏళ్లలో విద్యార్థులు, టీచర్లు సమన్వయం చేసుకునేలా తాము వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది టీచర్లకు ఏఐ టెక్నాలజీ విద్యపై దిశానిర్దేశం చేయడంలో సవాల్ ఎదుర్కానుందని, అన్ని తరగతులకు సంబంధించి ఏఐ ఇంటిగ్రేషన్ చేయడానికి సిబిఎస్ఈ ఒక ఫ్రేమ్వర్క్ ని అభివృద్ధి చేస్తుందని కేంద్ర స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తెలిపారు. శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం కేసులో కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బంగారం లెక్కల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్టుగా హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. నెలలోగా సిట్ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తారని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకువెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2012లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలు ఉన్నట్లుగా రికార్డులో ఉంది. రాజస్థాన్లో మాజీ సైనిక ఉద్యోగుల కోటాలో తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ స్క్వేర్ పిరమిడ్ పేరుతో కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్సీఏ లాంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థలో వీళ్లు ఉద్యోగాలు పొందినట్టు గుర్తించారు. నకిలీ ఐడి కార్డులతో పాటు పలు పత్రాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్ల సాయంతో ఈ గ్యాంగ్ ఉద్యోగాలు పొందినట్టుగా గుర్తించారు. గత 2 నెలల నుంచి నిఘా పెట్టి ఈ ముఠాను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. నిందితులను ప్రశ్నించినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా చెప్పారు. నకిలీ ఐడి కార్డులు, నకిలీ సర్టిఫికెట్లు వీళ్లకు ఎలా వచ్చాయి, ఎవరు తయారు చేస్తున్నారు, నకిలీ సర్టిఫికెట్ల తయారీ వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం ముందు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి, హర్యానాలో ఐపీఎస్ అధికారి వేధింపులకు నిరసనగా చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. దేశంలో 20% మంది ఉన్న దళితులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఏకంగా చెప్పు విసిరేశారని, దీనికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నించారు. ఇకపై జిల్లా కలెక్టర్, గవర్నర్ పైన చెప్పుల దాడి జరగబోదని గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు చింతామోహన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత తీసుకోవాలన్నారు. కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ఈ విషయంపై స్పందించాలన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో సామాన్యులకు ఊరట కలిగిందన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై శ్రీకాకుళం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జీఎస్టీ సంస్కరణలో భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త దశకు నాంది పలుకుతుందని, పన్ను వ్యవస్థను సులభతరం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందన్నారు గొండు శంకర్. ప్రజల ఆదాశక్తి పెరుగుతుందని, ఈ మార్పులు పేదలకు, మధ్యతరగతికి లాభాన్ని అందిస్తాయన్నారు. అదే సమయంలో భారత వ్యాపారవేత్తలకు మేడ్ ఇన్ ఇండియాని ప్రపంచానికి నాణ్యతా ప్రమాణంగా నిలబెట్టే శక్తినిస్తాయని పేర్కొన్నారు. జీఎస్టీ స్లాబులను తగ్గించిన తర్వాత దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగిందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.